కెప్టెన్సీలో ఎంఎస్ ధోని బ్లండర్ మిస్టేక్స్ చేశాడు కానీ ఇప్పటి వరకు రోహిత్ శర్మ మాత్రం ఎప్పుడు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు. ఈ మాట అంటున్నది నేను కాదు ఫ్రెండ్స్, టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్ ధోనిని రోహిత్ శర్మని కంపేర్ చేస్తూ వచ్చిన టాపిక్ లో పార్థివ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. తాను ఎందుకంటున్నాడో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు పార్థివ్. రోహిత్ కెప్టెన్సీలో ఎలాంటి మిస్టేక్స్ చెయ్యలేడు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముంబై టీం 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీని జస్ట్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. నిజంగా ఇది అంత సులభమైన విషయం కాదు. ఇలాంటి విజయాలు దక్కాలంటే ఖచ్చితంగా ఆ టీం కెప్టెన్ గ్రౌండ్ లో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండాలి. అలా రోహిత్ ఉన్నాడు కాబట్టే ఆ విజయాలు దక్కాయి. జనరల్ గా మ్యాచ్ రసవత్తరమైన పరిస్థితిలోకి వచ్చాక ఎవరు గెలుస్తారో తెలియని సిచ్యువేషన్స్ లో తీసుకునే కొన్ని నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా బ్లండర్స్ గా మారే అవకాశం ఉంటుంది. కానీ రోహిత్ శర్మ హాల్ మార్క్ కెప్టెన్సీలో గత 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క బ్లండర్ తను చేయలేదు. ఎంఎస్ ధోని సైతం బ్లండర్ చేశాడు, పవన్ నేగికి ఒక ఓవర్ ఇచ్చి. అది నిజంగా పెద్ద బ్లండర్. కానీ రోహిత్ మాత్రం ఇలాంటి మిస్టేక్స్ చేయలేదు. జనరల్ గా ధోని చెప్తుంటాడు కీప్ ద ప్రాసెస్ సింపుల్ అని. అయితే దీన్ని రోహిత్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసేశాడు. ఇక తన కెప్టెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోహిత్ తన ప్లేయర్స్ కి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాల విషయంలో అదే జరిగింది. హార్దిక్ ఎంఐ టీంలోకి 2015లో వచ్చాడు, సత్తా చాటాడు. బట్ 2016లో తన పర్ఫార్మెన్స్ చెప్పుకోదగ్గ విధంగా లేదు. మేనేజ్మెంట్ కూడా హార్దిక్ ని పక్కన పెట్టాలి అనుకుంది. బట్ రోహిత్ హార్దిక్ పై నమ్మకం ఉంచాడు, టీంలో కొనసాగేలా చేశాడు. ఇక ఇప్పుడు చూడండి, హార్దిక్ పాండ్యా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ వరల్డ్ క్రికెట్. అలాగే జస్ప్రీత్ బుమ్రా విషయంలో కూడా అదే జరిగింది. బుమ్రా 2014లో ఎంఐలో చేరాడు. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ లో కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. కానీ రోహిత్ బుమ్రా పై నమ్మకం ఉంచాడు. దీంతో 2016 నుండి నిప్పులు చెలరేగే బంతులతో ప్రత్యర్థులను గడగడలాడిస్తున్నాడు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో నెంబర్ 1 పేస్ బౌలర్. ఇలా రోహిత్ తన కెప్టెన్సీ స్కిల్స్ తో టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కి సరైన అవకాశాలు ఇచ్చి వాళ్ళల్లో ధైర్యం నింపి ఎదిగేలా చేశాడు అని అన్నాడు పార్థివ్ పటేల్. ఇక ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న జహీర్ ఖాన్ కూడా రోహిత్ కెప్టెన్సీ స్కిల్స్ గురించి మాట్లాడుతూ, మీరు మ్యాచ్ కి ముందు అన్ని రకాల ప్లాన్స్ తో మ్యాచ్ లో అడుగు పెట్టొచ్చు, బట్ మ్యాచ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ సిచ్యువేషన్ కి తగ్గట్టు ప్రవర్తించడమే కాదు, దానికి తగిన విధమైన నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. అవి చాలా వరకు మ్యాచ్ కి ముందు వేసుకున్న ప్లాన్స్ కి చాలా భిన్నంగా ఉంటాయి. నాకు తెలిసి రోహిత్ కి అదే బిగ్గెస్ట్ స్ట్రెంత్. మ్యాచ్ మధ్యలో ఆన్ ద స్పాట్ నిర్ణయాలు తీసుకోవడం కెప్టెన్ కి చాలా పెద్ద ఛాలెంజ్. అయితే రోహిత్ అలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుని ముంబై టీం కి టైటిల్స్ అందించాడు అని అన్నాడు జహీర్ ఖాన్. మరి పార్థివ్ ఇంకా జహీర్ ఖాన్ చెప్పినట్లు ధోని కంటే రోహిత్ గ్రేట్ కెప్టెనా? మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరు? కామెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.